నిన్న నుండి కురుస్తున్న వర్షాల వల్ల పాల్గొండ పరిస్థితి ఎట్లా మీకు? గత 2-3 రోజుల నుంచి కురిసే భారీ వర్షాల వల్ల పాల్గొండ పరిస్థితి పూర అతలాకుతలమైంది. ఊరి దగ్గర ఊరకుంట మరియు పాల్గొండ పెద్ద చెరువు పొంగిపల్లి నీళ్లు ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. దాని నుంచి ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. దానికోసం పూర్తి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మున్సిపాలిటీకి ఆదేశించడం జరిగింది. దాని నుంచి ఇప్పుడు చైర్మన్ గారు కూడా ఊరికి విజిట్ అవుతున్నారు. ఆయన వచ్చిన తర్వాత దానికి పరిష్కారం ఏందనేది ఆలోచన చేసి దాన్ని పూర్తి పరిష్కారం చేసే విధంగా ఆలోచన చేస్తారు. చెరువు కూడా తెగే పరిస్థితుల్లో ఉందని అంటున్నారు, నిజమేనా? ప్రస్తుతం చెరువు నీటి మట్టం కట్టకు 1 ఫీట్ మాత్రమే ఉంది. దానికోసం ఇప్పుడు సొంత ఖర్చుతో జేసీబీ తీసుకొని వచ్చి దాని నీళ్లు తొందరగా వెళ్ళిపోయే విధంగా కొన్ని చర్యలు అయితే చేపట్టినాం. పూర్తి చర్యలు చేపట్టడానికే ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిగా చైర్మన్ గారు వచ్చి దాన్ని ఏం పరిష్కారం చేస్తారో చూద్దామనేది అందరం కలిసి. మట్టి మీదలుగా మీ ఊళ్ళో చాలా ఉన్నాయి కదా, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? మీరు ఏమైనా అప్రమత్తం చేసిందా? ఇల్లు తిరిగి చూసి వచ్చినాం. మేము మట్టి మీద ప్రతిదీ కురుస్తా ఉన్నాయి. ఇల్లు మొత్తం ప్రతి గిన్నెలు పెట్టుకొని కూర్చున్నారు జనము. కొన్ని ఇళ్లకు నీళ్లు పోయినాయి, చెరువు దగ్గర ఉన్న ఇళ్లలో కూడా నీళ్లు పోయినాయి. వాళ్ళకు పిల్లలు కూడా ఉన్నారు, అందులోకి ఇళ్లలో పాములు వస్తాయి, అవి మిగతా పురుగులు అవి వస్తాయని చెప్పేసి వాళ్ళకు కూడా అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ఆ ఇళ్లలో నుంచి నైట్ టైం ఇళ్లలో ఉండకుండా బయటకు వచ్చి వేరే వాళ్ళ ఇళ్లలో ఉండాలి, లేకుంటే ఓపెన్ ప్లేస్లో ఉండాలని చెప్పేసినాము. అంటే ఏమైనా రిహాబిలిటేషన్ అంటే పునరావాసం ఏమైనా ఉంది? అంటే పూర్తిగా పడిపోయే మట్టి ముద్దల్లో ఉన్న వాళ్ళకు బీదోళ్ళకి ఏమైనా అంటే ఊర్లో కానీ గవర్నమెంట్ పరంగా కానీ ఎవరైనా ప్రజాప్రతినిధులు విజిట్ చేసినా ఇప్పటివరకు అయితే ఎవరు చేయలేరు. ప్రజాప్రతినిధులు అయితే ఎవరు రాలేరు. పాల్గొండ గ్రామానికి మేమే ఊరు యువకులము అందరం కలిసి తిరిగి ఇంటింటికి ఏమున్నా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వాళ్ళని ఆదేశించడం జరిగింది. అయితే కొంతమందికి అంటే చేసుకుంటేనే పని, లేకపోతే ఉపాసం ఉండే పరిస్థితి కొంతమంది ఉంటారు కదా, కూలీ నాలు చేసుకుంటారు. వాళ్ళకి ఏమన్నా మీ యూత్ పరంగా ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారా? వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, వాళ్ళకు సరుకులు ఏమన్నా దానికన్నా సాయం చేసే చర్యలు చేపడదామని చెప్పి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాము. ఇప్పుడే ఉదయమే కదా ప్రస్తుతం ఊరంతా తిరిగి చూపించడం, పూర లేని వాళ్ళకు ఆ సహకరించడం కూడా జరుగుతుందని చెప్పి కూడా. ప్రజలు ఏమైనా కొడుతున్నారు ఊర్లో ఉన్న పరిస్థితుల్లో? ప్రజలు ఈ వర్షాల నుంచి వాళ్ళు ఇబ్బందుల పాలైతే అవుతున్నారు. అంటే అధికారులను ఏం కోరుతున్నారు? అధికారులు వారు పూర్తి రకంగా శాశ్వత పరిష్కారం చేసి వాళ్ళకు తగు సహకారం చేయాలని కోరుకుంటున్నారు.